ఆందోళన చెందకుండా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి సీతక్క కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి క్రీడలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. గత పాలకులు దివ్యాంగుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలను కేటాయించగా నేటి ప్రజా ప్రభుత్వం 50 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇప్పటికే వికలాంగులకు పలు రకాల వాహనాలను అందిస్తున్నాం. రానున్న రోజుల్లో వ్యాపారాలు చేసుకునేలా వాహనాలు అందజేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఇంటర్నేషనల్ లో మరి ఛాంపియన్ గా ఆడి మన రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ఒక అవయవం పనికిరాదని శరీరాన్ని మనసును చిన్నబుచ్చుకోకుండా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండి మరి అన్ని రంగాలలో విద్యలో గాని ఉద్యోగంలో గాని ఇతరత్ర ఉపాధిలో గాని మీరు ముందంజలో ఉండాలని మరి మనకు 5% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. రేపు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సంక్షేమంలో కూడా మీకు తప్పకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూడాలని చేయడం జరిగింది. అదే విధంగా జాబ్ పోర్టల్ కూడా మీరు ఎక్కడున్నా కూడా మీ యొక్క అర్హతను ఆ జాబ్ పోర్టల్ కనుక పెడితే మీకు సూట్ అయ్యే విధంగా ఎక్కడ అది ప్రైవేట్ అయినా ప్రభుత్వందైనా ఆ జాబులలోకి మిమ్మల్ని మరి ఎంటర్ చేసే విధంగా కూడా చేయాలని జాబ్ పోర్టల్ కూడా మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఒప్పుకున్న ప్రకారం పెన్షన్లు కూడా తొందరలోనే పెరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మీరు చూస్తా ఉన్నారు, మనం వచ్చి రాగానే మరి ఉచిత బస్సు ప్రయాణం కానీ 200 యూనిట్ల కరెంటు కానీ 500కే గ్యాస్ సిలిండర్ కానీ 18,000 కోట్ల రూపాయలు 15-20 రోజులలో రుణమాఫీ చేయడం కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా మనం పెడుతూనే ఉన్నాము. ఇక ఉన్నది పెన్షన్ల పెంపుదల ఉంది. ఇది కూడా తప్పకుండా